నిర్మాతగా మారడానికి కూడా కారణాలు ఉన్నాయి. అంతే, నిర్మాత దర్శకుడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన నిర్మాత దర్శకుడు హీరో స్టూడియో ఓనరు డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబిటరు అన్ని శాఖలలో ఆయన ఉన్నా కూడా ఆయన స్క్రిప్ట్ బుక్ ఆయనే రాసుకున్నాడు, ఓన్ హ్యాండ్ రైటింగ్. అవును. దాంట్లో షార్ట్ డివిజన్ ఉండేదండి, క్లోజ్ షాట్ ఏంటి, మిడ్ షాట్ ఏంటి, లాంగ్ షాట్ ఏంటి, జూమ్ ఇదేంటి, మొత్తం అన్ని షార్ట్ డివిజన్తో సహా స్క్రిప్ట్ బుక్. ఆయన ప్రతి బుక్ స్క్రిప్ట్ బుక్ అండి, అదొక గ్రంథం. ఓకే. మొత్తం ఆయన అన్ని సినిమాలు ఇవి కాకుండా తీయబోయే సినిమాలకు కూడా స్క్రిప్ట్ బుక్ రాసుకున్నాడు. స్క్రిప్ట్ రాసుకుని ఒక సినిమాకి మార్కస్ బాట్లే ఇటు వైజాగ్ నుంచి ఇటు ఒరిస్సా సైడ్ వెళ్తా ఉంటే ఆ రోజున సన్ ఒక అద్భుతంగా ఉందంట. ఉంటే అప్పుడు నెగిటివ్ సిస్టమ్ అండి, నెగిటివ్ కొలతలు ఇచ్చేవారు. షూట్ చేద్దాం సార్ అన్నట్టు మార్కస్ బాట్లే. షూట్ చేద్దాం అంటే వద్దు, షూట్ చేయొద్దు. ఏం సార్, నువ్వు ఈ సీజను, ఈ పీరియడ్, ఈ టైము నోట్ చేసుకో. మన స్క్రిప్ట్లో ఫస్ట్ అది ఆ షాట్ ఎక్కడ పనికి వస్తుందో మన స్క్రిప్ట్లో ఇన్కార్పొరేట్ అయితే తీయాలి. అదేదో దొరికింది కదా అని ఇప్పుడు స్క్రిప్ట్లో నువ్వు అది పెడతానంటావు, ఏం పీకేయాలి నా స్క్రిప్ట్లోంచి. నేను స్క్రిప్ట్ ఒక లాక్ అండ్ కీ చేశా. లాక్ అండ్ కీలో ఒక ఎడిషన్ కానీ ఒక డిలీషన్ కానీ నేను ఒప్పుకో. అంత డెడికేటెడ్ యాంగిల్ అండి. ఓకే. సో అట్టా రామారావు అంత డెడికేషను, అంత కష్టపడి ఒక టైమింగు, ఒక కృషి, పట్టుదల, దీక్ష, విజయం అది ఏదన్నా ఉందంటే ఆ పదాలు పుట్టినవి అంటే అది రామారావు నుంచి పుట్టినవి. ఒక ఎడిటర్ కూడా నాకు కలిసి ఆయన టైం సెన్స్, ఆయన ఇది ప్రకారం చేసామండి. డబ్బు ఎంత ఇచ్చారు ఏంటో పక్కన పెడితే, ఆ స్కూల్లోంచి నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఇవాళ పని చేస్తా అంటే నేను చాలా అదృష్టంగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండి. ఇది నాకు నేర్పింది ఆ స్కూల్లో ఎన్టీ రామారావు నేర్పిన స్కూల్ మూలంగా ఇవాళ నేను బతుకుతున్నాను, ఎంతోమందిని బతికిస్తున్నాను, నా కుటుంబం బతుకుతాంది అని ఒక ఎడిటర్ చెప్పాడండి. అంటే దట్ ఈస్ యూనివర్సిటీ. ఎన్టీ రామారావు అనేది ఒక యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ బయట ఎలా బతుకుతున్నారు అనే దగ్గర అది సాక్ష్యం అండి. ఇది సరే, రాజకీయాల్లో ఇప్పుడు ఆయన వంశవృక్షం గురించి చెప్పండి సార్ మాకు. జనరల్గా అండి యాజ్ ఇట్ ఈస్గా ఆయనకి 4 ఫాదర్లు అండి. వాళ్ళ ఫాదర్లకు 3 సిస్టర్లు అండి. యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ దీనిలో ఈయనకి ఏంటంటే ఎన్టీ రామారావుకి పెంచుకున్న తండ్రి ఒక ఆయన ఉన్నాడు. పెంచుకున్న తండ్రి, పెంచుకున్న తల్లి. ఓకే. వాళ్ళు పెంచుకున్న తండ్రి ఏమో ఆయన నందమూరి, ఆయన సోకురామయ్య గారు పెంచుకున్న ఆయన. పెంచుకున్న తల్లి ఏమో చంద్రమ్మ గారు అంట. పెంచుకున్న తల్లిని అమ్మ అని పిలుస్తాడు. సో ఆ తల్లికి సిస్టర్, చెల్లి, వాళ్ళు కాటరగడ్డ వాళ్ళు. ఓకే. ఆ చెల్లి వచ్చి వెంకట్రామమ్మ అండి, అసలు తల్లి. ఆ వెంకట్రామమ్మ గారు లక్ష్మీ చౌదరి గారి భార్య. ఓకే. అంటే కన్న తండ్రి లక్ష్మీ చౌదరి గారు, తల్లి వచ్చి వెంకటరామమ్మ గారు. వీళ్ళిద్దరు తల్లి వచ్చి బుల్లి అని పిలుస్తాడు. అమ్మ అని పిలవడం, అమ్మ అని ఆయన పిలిచేది చంద్రమ్మ గారు. దాని తర్వాత బసవతారకం గారిని పెళ్లి టైంలో కూడా యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళందరూ లక్ష్మీ చౌదరి గారు కానీ, లేకపోతే వెంకటరామ గారు కానీ, లేకపోతే లక్ష్మీ చౌదరి గారి బ్రదర్స్ వీళ్ళందరూ, రాజయ్య గారు, వీళ్ళందరూ, నాగయ్య గారు, ఈ బ్యాచ్ అందరూ కూడా కలిపి వాళ్ళ మేనత్ అటు నుంచి చేద్దామని అనుకున్నారు. వీళ్ళు అది డిసైడ్ చేశారు. ఓకే. డిసైడ్ చేసి సొంత తండ్రి కాడి నుంచి అందరూ అదే ఫిక్స్ చేసి ప్రోగ్రామ్ ఇది చేశారు. బట్ పెంచుకున్న తండ్రి తల్లి మాత్రం బసవతారకం వీళ్ళు కాటరగడ్డ అండి. ఓకే. కోమరోళ్ళు చెయ్యాలని చెప్పి కండిషన్ పెట్టారు. పెడితే ఆయన వీళ్ళందరి మాట పక్కన పెట్టి పెంచుకున్న తండ్రి తల్లి మాట ప్రకారం బసవతారకం గారిని పెళ్లి చేసుకున్నారు. అట్లాగా? అవును. అంటే వాళ్ళ నాన్నకి, వాళ్ళ అమ్మకి, అసలు నాన్నకి ఇష్టం లేదు. వీళ్ళందరూ వేరే డిసైడ్ చేశారు. వీళ్ళందరూ రామారావు గారు మేనత్త అటు సైడ్ నుంచి డిసైడ్ చేశారు. అందరూ కంబైన్. అంటే 4 ఫాదర్ బ్రదర్స్ 4 ఉంటే ఫాదర్తో పాటు ఇంకో 3 ఆడవాళ్ళు 7 వీళ్ళ కుటుంబాలు అందరూ కలిపి రామారావు గారికి ఆ అమ్మాయిని చేసుకోవాలని డిసైడ్ చేశారు. ఓకే. డిసైడ్ చేస్తే పెంచుకున్న తండ్రి తల్లి కాదు, బసవతారకం గారు, నేను పెంచుకున్న తండ్రి తల్లి ప్రకారం బసవతారకం గారిని చేసుకున్నారు. దానికి ఆ పెళ్లికి కన్న తండ్రి తల్లి రాలేదండి. అదేంటి రాకపోవడం? అంటే వాళ్ళు అది డిసైడ్ చేశారు కదా. డిసైడ్ అంటే వాళ్ళ కుటుంబం అటు కుటుంబం